ఇంకా రాలేదేంటి? వచ్చేస్తున్నాడు కదా. ఓ నీట్గా లేదు, సర్ది పెట్టేయాలా. అంత సెట్. ఏ అంజు, నువ్వెందుకు ఎక్కడ కూర్చున్నావు? సోఫా ఉన్నది కూర్చోడానికే కదండి. మంచం ఉంది పడుకోవడం, కానీ ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటామా? దాని టైం వచ్చినప్పుడే పడుకోవాలి, అప్పుడే సమానత్వం అవుద్ది. మరి మీరెందుకు కూర్చున్నారు? కూల్ కూల్, మంచి మూడ్ లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు. నేను పిలిచినప్పుడు రా. వెళ్ళు. పిలిచినప్పుడు రావాలా? ఏమన్నా స్పెషల్ ఉందా అండి? స్పెషల్ కాదు, మల్టీ స్పెషల్. నేను చెప్తా, వెళ్ళు. వెళ్ళు. అంజు అంజు, ఈ వ్యాలంటైన్స్ డే కి నేను ఇచ్చే గిఫ్ట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. గిఫ్టా? ఏంటండి అది? రింగా? బొంగు. మీ ఆర్డర్ గిఫ్ట్ అంటే బంగారం తప్ప ఇంకేం గుర్తురాదా? సర్లే, నువ్వు మూసుకో. ఏంటి? కళ్ళు కళ్ళు మూసుకో, చెప్తా. Hi Sagar, what is sudden surprise? గిఫ్ట్. డెలివరీ బాయ్ ఓకే, గిఫ్ట్ ఎక్కడా? ఈడే గిఫ్ట్. ఇతనే గిఫ్ట్. ఈడి గిఫ్ట్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి? ఏంటి తూనా? వెళ్ళిపోతా. భయ్యా నువ్వు ఆగు భయ్యా, నేను మాట్లాడతా. మర్చిపోయినట్టుంది. మర్చిపోయిందా? నేను వెళ్ళిపోతా. నువ్వు ఆగు భయ్యా. అంజు, లవర్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? ఏంటి? వీడు లవరా? ఎవరికి? మీకా? ఏయ్, ఇద్దరు మగాళ్ళు ఎక్కడైనా లవ్ చేసుకుంటే సమానత్వం ఉంటుందా? ఈడు సారీ భయ్యా, ఈ భయ్యా నీ లవరు. నాటవలస టోల్ గేట్ దగ్గర జామకాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. వీళ్ళు ఎవరా? ఏంటి జాంకాయలు అమ్ముకున్నా? నేను వెళ్ళిపోతా. నువ్వు ఆగరా. నువ్వే కదే నాకు లవరు, ఊర్లో రమేష్ అన్నావు. మీ సమానత్వం టార్చర్ భరించలేక నోటికొచ్చిన పేరు చెప్పాను. అసలు వీడిని మా ఊర్లో చూసినట్టు కూడా నాకు గుర్తులేదు. ఓసి నీ ఎంకమ్మ, ఎంత పని చేసావే. నీదేదో సిన్సియర్ లవ్ అనుకుని ఏదో ఒక 10,000 ఖర్చు పెట్టి ఇక్కడికి రప్పించా. ఏంటి ఎదవనా? నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతావా? వెళ్ళి. సమానత్వం లేదు, బొక్క లేదు, ఒకటే డైలాగ్ వేసుకుని. ఏ సంబంధాలు సెట్ అవ్వట్లేదు కదా, ఈ పిచ్చోడు ఏదో రావని సెట్ చేస్తాడని వచ్చాను. ఇది కూడా దొబ్బింది. Hi Sagar, what is sudden surprise? గిఫ్ట్. అసలు ఏ మొగుడైనా తన పెళ్ళానికి లవర్ని గిఫ్ట్ గా ఇస్తాడా? ఏ మా ఇద్దరి చేతిలో మర్డర్ అయిపోవాలనుందా మీకు? నాకు అదంతా తెలీదు. సమానత్వం మిస్ అయిపోద్ది. నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను, నువ్వు కూడా నాకు గిఫ్ట్ ఇచ్చే. సరే, 300 ఫోన్ పే చేస్తాను. మీకు నచ్చింది కొనుక్కొని పండగ చేసుకోండి. డబ్బులు ఇస్తే సమానత్వం మిస్ అయిపోద్ది. నేను నీకు లవర్ తెచ్చాను, నువ్వు కూడా నాకు లవర్ తెచ్చిపెట్టు. ఏంటి? మీకు లవర్ ఉందా? ఎక్కడా? ఎర్రగడ్డలోనా? హే, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? అయినా నువ్వు నా అంత కష్టపడక్కర్లేదు. నెంబర్ వాట్సాప్ చేశాను, వెళ్ళి తీసుకొచ్చే. లేకపోతే లేకపోతే మీ సమానత్వం పోతుంది, అంతే కదా? పాపం ప్రశాంతంగా బతుకుతూ ఉంటది. ఈ సమానత్వం గడి గురించి గుర్తు చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ఏంటి తెగ రెడీ అవుతున్నారు? బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నారా? నా యాక్షన్ తీసుకొస్తున్నావు కదా, ఆ మాత్రం రెడీ అయిపోతే ఎలా? తను మీతో లవ్ లో ఉన్నప్పుడే చనిపోయిందంట కదా? అవును, కర్రీ పాయింట్కి వెళ్ళి సాంబార్ తీసుకురామంటే దారిలో లారీ గురించి చచ్చిపోయింది. మరి ఇప్పుడు చచ్చిపోయిందని ఎలా తీసుకొని రావాలి? చూడు, సమానత్వం కోసం ఏదైనా చెయ్యాలా? చావు పుట్టుకులు వస్తూ పోతుంటాయి, కానీ సమానత్వంకి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చచ్చిపోయింది అయ్యి ఎక్కడో దగ్గర పుట్టే ఉంటది కదా, దాన్ని వెతికి వెతికి నా కోసం తీసుకురా. మనతో మామూలుగా ఉండదా? రాఘవా రా, కూర్చో. అమ్మా, ఏంటి సంగతులు?
అరే సమానత్వం, నిన్న పెళ్లి చూపులకి వెళ్ళాను రా. ఎవరు పెళ్లి చూపులు? ఎవరివో ఏంటి, నావే. ఏంటి నీకు పెళ్లి చూపులా? అంటే ఎంతసేపు మీ ఇంట్లో ఫంక్షన్లకు రావడమేనా? మా ఇంట్లో ఫంక్షన్లు జరగకూడదా? ఏదో అలవాట్లు అనేసాను లేరా. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటది? అంటే ఇప్పటివరకు నాతో ఫోన్లో మాట్లాడింది, ఇప్పుడు ఏం చేస్తుందో తెలీదు. అందుకే నీ మొహానికి పెళ్లి చూపులు ఏంటా అని అడిగాను. జనరల్గా అమ్మాయి ఏం చేస్తుందా అని అడుగుతున్నా. జనరల్ స్టోర్లో పనిచేస్తుందిరా. సరిపోయింది. జాబ్ విషయంలో ఇద్దరు సమానత్వం పాటిస్తున్నారన్నమాట. సర్లే, ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటది? అరుంధతి సినిమాలో అనుష్క మాదిరి ఉంటుందిరా. నువ్వు అదే సినిమాలో సిఎస్ ఇండియాలా ఉంటావు. సురుకురు బచ్చా అను, సరిపోద్ది. సూకరు బచ్చా. అమ్మాయి ఏం చదువుకుంది? అరే జనరల్ స్టోర్లో పనిచేసే అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుందారా. ఇంటర్తో ఆపేసింది. నువ్వు 10th ఫెయిలు, సమానత్వం మిస్ అయిపోయింది. ఊరుకోరా, ఎంతసేపు సమానత్వం గురించి అందరికీ చెప్తావు. సమానత్వం పాటించడం నీకే రాదు. ఈడికే బుర్రలేదు, పోయిపోయి మా ఆయనకే చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? అసలు సమానత్వం కాన్సెప్ట్ కనిపెట్టిందే నేను. సమానత్వం సరిగ్గా పాటించట్లేదు అంటవేంట్రా? రాదు. ఒరే, సమానత్వం సరిగ్గా పాటించిన ఒక్క విషయం నాకు చెప్పరా. ఒకటేంది 3-4 చెప్తా. సిస్టర్, ఒకసారి ఇలా రండి. రండి, ఇక్కడ నించోండి. చూడు, హైటు వెయిటు వైటు ఎందులోనూ మీ ఇద్దరి మధ్య సమానత్వం లేదు. ఇదేంటి టాపిక్ నా వైపు తిప్పుతున్నాడు? నువ్వేమో బిఎస్సి కంప్యూటర్స్. సిస్టర్, మరి మీరు? బీటెక్ డిస్కో అంటే బీటెక్ మధ్యలో ఆపేశాను బ్రో. చూసావా, చదువులో కూడా మీ ఇద్దరి మధ్య సమానత్వం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? రేయ్, పెళ్లిళ్ళు పెద్ద మనుషులు లాంటి గొప్ప ఫంక్షన్ల గురించి నీతో చెప్పినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? చూసావా, ఆడు ఎన్నేసి మాటలు అనేసి వెళ్ళిపోతున్నాడు. సమానత్వం కోసం అసలు తగ్గమని ఆడికి తెలియాలా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మసిల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం పుల్, పుష్, లిఫ్ట్, జంప్ చేయగలగాలి. అంజు 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 లెగు. అంజు లెగు. అంజు అంజు లెగు. అంజు అప్పుడే మార్నింగ్ అయిపోయిందా? ఎర్లీ మార్నింగ్ అయింది. మరెందుకండి అప్పుడే లేపుతున్నా? సమానత్వం కోసం. ఏం సమానత్వం అండి? మర్చిపోయావా? నిన్న రాఘుగడు ఎన్ని మాట్లాడినాడు? పద, అర్జెంటుగా జిమ్కి తీసుకెళ్లి ఫుడ్ పెట్టి వెయిట్ గెయిన్ చేయాలా. వెయిట్ గెయినా? ఎంత? నేను 70 ఉన్నాను కదా, నువ్వు కూడా 70 రావాలా. ఏమండి, నేను అమ్మాయిని, అంత ఉండకూడదు. అవన్నీ నాకు తెలీదు. సమానత్వం పోకూడదు అంతే. లెట్స్ బిగిన్ ద షో. రా రా. A few hours later. అబ్బా, బాబోయ్, ఒక్కరోజు జిమ్ చేస్తేనే నా ఒళ్ళంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇంకో రోజు చేస్తే పోతానేమో. ఏంటి రిలాక్స్ అవుతున్నావు? తొందరగా స్నానం చేసిరా, ఇంకో టాస్క్ ఉంది. ఏం టాస్క్ అండి? ఇది సింపులే, తొందరగా రా. అమ్మో, ఈయన నన్ను చంపేసేలా ఉన్నారు. అంజు రా. వస్తున్నానండి. కంచమేంటి ఎంత ఉంది? ఏంటండి ఇంత పెట్టారు? మరి ఫాస్ట్ గా బరువు పెరగాలి కదా. ఇలా తింటే ఫాస్ట్ గా పైకి పోతా. పైకి పోవులే, తిను తిను. అబ్బా, అంజు, ఏంటి మళ్ళీ రిలాక్స్ అవుతున్నావు? ఇంకేం చేయాలండి? మీకు దండం పెడతాను, వదిలేయండి. మన వీధి చివరిలో ఉన్న డిగ్రీ కాలేజ్ మాట్లాడాను. 3 సంవత్సరాల్లో బీకామ్, 4 సంవత్సరాల్లో బీఎస్సీ కంప్లీట్ చేసి సమానత్వం చేయాలా. బీఎస్సీ కూడా 3 ఏళ్లే కదండి. అంటే బ్యాక్లాగుల వల్ల 1 సంవత్సరం దొబ్బింది. 4 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. నువ్వు కూడా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసి సమానత్వం చేయాలా. ఇప్పుడు నేను చదివి ఏం చేయాలి? ఆ యదవకి నాకు సమానత్వం పాటించడం రాదన్న మాటని అబద్ధం చేయాలా. నువ్వు కూడా సమానత్వం న్యాయం చేసి నాకు తగ్గ పెళ్ళవని నిరూపించుకోవాలా. అంజు, ఎక్కడికి పారిపోతున్నావు? డాక్టర్,
ఇప్పుడు 6 వాంతులు అయ్యాయి డాక్టర్. బయటికి రావడం ఎందుకని చెప్పి వాష్రూమ్లోనే ఉంచా. తలనొప్పి ఒళ్ళొప్పి అని కూడా అంటుంది డాక్టర్. వాంతులు స్టార్ట్ అయ్యాయి. దాంతో ఏదో లిటిల్ బిట్ జ్వరం వచ్చినట్టుగా ఉంది డాక్టర్. ఓకే ఓకే డాక్టర్. చూడ్డానికి సమానత్వం సాడస్లా ఉంటాడు, కానీ వీడికి నా మీద ప్రేమ ఎక్కువే. అంజు, ఏమండి కాఫీ తగ్గిందా? నేను కష్టపడుతున్నానని ఏమైనా అలా చెప్తున్నావా? ఆహా, నేను బానే ఉన్నానండి. అయినా నా మీద మీకు ఎంత ప్రేమ అండి. మరేమనుకున్నావు సమానత్వం అంటే? మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు బాగాలేనప్పుడు మా అమ్మ నాన్నలు కూడా నన్ను ఇలా చూసుకోలేదండి. సో నువ్వు ఓకే కదా? పర్ఫెక్ట్. పద అయితే సమానత్వం చేద్దాం. అర్థం కాలేదండి. అప్పుడే మర్చిపోయావా? ఆ రాఘవగడు ఎంత అవమానించాడు. పద, డైట్ జిమ్ కాలేజ్ కంటిన్యూ చేద్దువి. వారిని ఇప్పుడే కదండి మిమ్మల్ని పొగిడాను, అప్పుడే మీ సాడిజం చూపిస్తున్నారా? పొగడత పర్మనెంట్ కాదు, సమానత్వమే పర్మనెంట్. లెట్స్ బిగిన్ ద షో. నేను నా గర్ల్ ఫ్రెండ్ ప్రొటెక్షన్తో చేసుకున్నాం. తను ప్రెగ్నెంట్ అయింది. ప్రొటెక్టెడ్గా చేసుకుంటే ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటయ్యా? ఆ ప్రొటెక్షన్కి నా ఫ్రెండ్స్ బొక్క పెట్టారు డాక్టర్. ప్రొటెక్షన్కి బొక్క పెట్టడం ఏంట్రా? అది అలా బుద్ధి చెప్పండి సార్. అమ్మాయి కడుపు అది తీయించేసి వేరే పెళ్లి చేయండి. ఈ చిల్లరగాళ్ళని బయటికి నెట్టేయండి. ఎవడ్రా చిల్లరా? 4 కోసి పడది.